ఈటల రాజేందర్ హుజురాబాద్లో గజ్వేల్లో ఓడిపోయిన తర్వాత ఆయన పని అయిపోయింది అనుకున్నటువంటి వ్యక్తి 4 లక్షల మెజార్టీతో దాదాపుగా ఈటల రాజేందర్ గెలిచాడు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ అన్ని ఎంపీలు ఉన్న చోట కూడా ఓడిపోయింది. సికింద్రాబాద్లో కూడా కిషన్ రెడ్డి ఓడిపోతాడు అనేటువంటిది వచ్చింది. దానం నాగేందర్ చివరి దాకా పోటీచి 50,000 మెజార్టీతోటి కిషన్ రెడ్డి గెలిచాడు. పద్మారావు బీఆర్ఎస్ మళ్ళా తక్కువ ఓట్లే వచ్చినాయి, ఇక్కడ కూడా 3వ స్థానమే ఉంది. అసదుద్దీన్ ఓవైసీ మాధవీలత పాపం గెలుస్తున్నటువంటి ప్రచారం వస్తే ఆమెకు వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ మెజార్టీ మజ్లిస్కి వచ్చింది. ఆమె గ్రౌండ్లో పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం ఒక కారణం ఏంటొచ్చు. మాధవీలతకి అనవసరమైనటువంటి హైప్ ఒకటి క్రియేట్ చేసుకొని శ్రేణులను సంసిద్ధత చేసుకోవడంలో, శ్రేణులను కలుపుకపోవడంలో కొంత విఫలమవడం కానీ, ఏడాది పాటు అక్కడ చేస్తున్నటువంటి మీడియాలో వచ్చినటువంటి హైపు గ్రౌండ్ లెవెల్లో లేకపోవడం కానీ, ఇంకా మిగిలినటువంటి అంశాలు రాజకీయ పరిపక్వత పూర్తిస్థాయిగా రాకపోవడం కూడా కొంతవరకు చెప్పుకోవచ్చు. ఒక గట్టి పోటీ ఇచ్చింది ఒక మహిళ ఉండి మజ్లిస్ అసదుద్దీన్ ఓవైసీకి గట్టి పోటీ ఇచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పుకోదలిసినా కూడా రావాల్సినటువంటి ఓట్లు మాత్రం రాలేదు.